అయితే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. లైట్గా కొంచెం ఆయిల్ పోసాక హీట్ ఎక్కాక గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ ఫ్రై అయినాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయినాక క్యాబేజ్ వేసుకోవాలి అండ్ క్యారెట్ వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక 2 ఎగ్స్ క్రాక్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయినాక పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మిక్స్ అయ్యాక బాగా రైస్ వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కొంచెం వేసుకోవాలి లాస్ట్లో. లెమన్ కూడా. ఫైనలీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది.